ఏంటంటే తెల్లారి వీరేంద్ర అనేటువంటి 21 తరుణం నుండి 7 గంటలకు వీరేంద్ర అనేటువంటి ఒక వ్యక్తి మా దగ్గర వచ్చిన ఉండిపోయి మీరు ఏదైతే మిస్సింగ్ కేసు ఉందో అందున్నటువంటి ఒక భద్రను నేను నాతో సహా ఒక 4 మెంబర్స్ కలిసి చంపి బాయ్ చేసిన చెప్పుతూనే అతని యొక్క కన్ఫెషన్ మీద మేము పోయినాము. పోయిన తర్వాత మినిస్టర్ బాడీ ఐడెంటిఫై అయింది. తర్వాత పంచనం చేసి బాడీని అప్పచెప్పడం జరిగింది. మొత్తం ఇంట్రాగేషన్ తెలిసిన విషయం అంటే మేము వాళ్ళు విచారించిన తెలిసిన విషయం అంటే ఈ సురేందర్కు వీరేందర్కు మరియు భద్రులకు మధ్య ఒక 49 నిమిషాల అప్పుల విషయంలో ఒక 2 రోజుల నుంచి ఇబ్బందిగా గొడవలు జరుగుతున్నాయి. ఆ విషయంలో అతను ఈ వీరేందర్కు సంబంధించినటువంటి ఒక గుంటన్నర భూమిని కొనుక్కోవడం జరిగింది. ఆ యొక్క వీరేంద్రకు 20 గుంటల భూమిలో 15 గుంటల భూమిని వీరేంద్ర తన చెల్లిపల్లి కోసం అమ్ముకున్నాడు. అంటే ఈ మొత్తం భూమి అమ్ముకుంటున్నారు, పైసలు వస్తూ రావాలని చెప్పేసి ఉద్దేశం కొద్ది ఆయన ఇవ్వడంతో ఆయన కూడా కొద్దిగా ఇబ్బంది పడ్డాడు. అదే విషయంలో అప్పటికే వీరేంద్రతో మన భద్రతోని కొద్దిగా గట్ల పంచాయతీ విషయంలో సురేష్కు మరియు అదేవిధంగా కిషన్కు మధ్య కూడా ఫైనాన్స్ ఇష్యూస్ ఉన్నాయి. వీళ్ళు ముగ్గురు కలిసేసి ఏదో ఒకటి నిర్ణయించుకొని దీనికి ఏరియా యొక్క సహకారం కావాలని చెప్పేసి నిశ్చయించుకొని 20 తారీఖున నైటు ఈ కిషన్ మరియు తర్వాత చనిపోయినటువంటి భద్రులు మరియు ఏరియా నా దగ్గర కూర్చొని మందావుతుందంటే మందాయి ఆ తర్వాత వీళ్ళైనటువంటి తన టవల్తో వచ్చేసి ఉరేసి చంపేసి అక్కడి నుంచి దిగ్బాగా తీసుకుపోయి కెనాల బాయిలో వేసేసి అక్కడి నుంచి అక్కడ మనీ తీసుకుపోయి దుర్గమ్మ దగ్గర బాయిలు వేసి చెప్పులు అక్కడ వేసేసి ఇది కేసు సంబంధించిన విషయం. ఫాస్ట్ మంచిగా తీసుకోండి.